హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీలో సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీ అలాగే కూటమి ఎంత మెజారిటీతో గెలిచిందో మన అందరికీ తెలిసిందే. సో అది అయిపోయిన తర్వాతకి ఇప్పుడు అక్కడ నామినేటెడ్ పోస్టులు అనేవి ఒక టాపిక్ అయితే తెర మీదకి వచ్చింది. సో మరి ఈ నామినేటెడ్ పోస్టుల కోసం చాలామంది రెడీగానే ఉన్నారని చెప్పొచ్చు. సో మరి మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక భక్తుడికి మాత్రం ఆ పోస్ట్ ఇవ్వబోతున్నారని ఒక వార్త అయితే ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. సో మరి ఆయనకే ఎందుకు ఇస్తున్నారు ఏంటి అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు సిఎస్ రావు గారు. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. కూటమి ఎంత బంపర్ విజయం సాధించిందో మన అందరికీ తెలుసు. సో ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేశారు, చాలా సాఫీగానే జరుగుతుంది. కానీ ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చాయి. సో దీనికోసం చాలామంది మంతనాలు జరుపుతున్నారనే ఒక టాపిక్ కూడా మనకు వినిపిస్తూనే ఉంది. కానీ ఒక పర్టికులర్ పర్సన్కి అలాగే బాబు గారికి ప్రియ భక్తుడు అనే చెప్పొచ్చు. సో మరి ఆ భక్తుడికి పోస్ట్ ఇవ్వబోతున్నారనే టాక్ అయితే వినిపిస్తుంది. మరి ఆ భక్తుడు ఎవరు ఏంటి అనే విషయాలు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఒకటి ఏంటంటే నామినేటెడ్ పోస్టులు ఇవ్వబోతున్నారు, 2-3 రోజులు అనౌన్స్ చేయబోతున్నారు అనేది అందరికీ తెలిసిపోయింది. ఆ మేరకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి కూడా సంకేతాలు వచ్చాయి. సో దాంతో అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఎవరికి ఏ పోస్టు వచ్చే అవకాశం ఉందని చెప్పి. అన్నిటికంటే కూడా ఏపీఐఏసి, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీఐఏసి అనేది ఉంది. సో దానికి ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే పారిశ్రామికీకరణ కావాలి, ఉపాధి అవకాశాలు కావాలి. దాన్ని పకడ్బందీగా సక్రమంగా నిర్వహించేటువంటి వాళ్ళు, ప్లాన్ ప్రకారం నిర్వహించేటువంటి వాళ్ళు కావాలి ఏపీఐఏసికి. ఎందుకంటే పరిశ్రమలకి భూములు కేటాయిస్తారు, భూముల కేటాయింపు అంతా కూడా దాని ద్వారానే జరుగుతుంది. సరే క్యాబినెట్ అప్రూవల్ ఉంటుంది, అది వేరే విషయం. బట్ ఏపీఐఏసి ద్వారానే మాత్రమే అదంతా మొత్తం కేటాయింపులు కానీ నిర్వహణకు సంబంధించినటువంటి కానీ అన్నీ జరుగుతూ ఉంటాయి. సో అందుకే అది కీలకమైనటువంటి పోస్ట్. వాస్తవంగా చెప్పాలంటే క్యాబినెట్ హోదాలో ఉన్నటువంటి మంత్రుల కంటే కూడా ఏపీఐఏసికి సంబంధించినటువంటి పోస్ట్ కావాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంత ఇంపార్టెంట్ పోస్ట్ అది. గత ప్రభుత్వం చూసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫస్ట్ రోజాకి ఇచ్చారు ఏపీఐఏసి. ఆ తర్వాత అంతకుముందు అంబటి రాంబాబు కూడా నిర్వహించాడు. అది ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి టైంలో అనుకుంటారా, కిరణ్ కుమార్ రెడ్డి టైంలో కరప్షన్. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన ఉన్నారు. తర్వాత రోజా ఉన్నారు. తర్వాత అన్ని ఇంపార్టెంట్ అంటే వీర భక్తులకి, కోటరీలో ఉండేటువంటి వాళ్ళకి ఈ పదవిని ఇస్తూ ఉంటారు ఏపీఐఏసి అనేటువంటిది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఆయన ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది చాలా ఆసక్తిగా దాని గురించి అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ పదవి ఎవరిని వరించేటువంటి అవకాశం ఉంది అని వేల మీద లెక్క పెడితే వీర భక్తులు చంద్రబాబు నాయుడుకి తక్కువ ఉంటారు. దాదాపుగా అందరినీ ఒకే రకంగా చూస్తుంటాడు చంద్రబాబు నాయుడు. ఎవరైతే కొంచెం కమిటెడ్గా పనిచేస్తారో, అలాగే నీతివంతంగా దాన్ని నిర్వహిస్తారో, సమర్థవంతంగా నిర్వహిస్తారో, కొంచెం విజన్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారు అనేది ఎంపిక చేస్తారు. మీరు చంద్రబాబు నాయుడు గురించి తెలుసుంటే కనుక తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు. సపోజ్ ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఈ ప్రాజెక్ట్ ఉంది, ఈ ప్రాజెక్ట్ వల్ల ఇదిగో ఇంత ఉపాధి నేను ఇస్తాను, ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో ఎంత ఇస్తాను, థర్డ్ ఫేజ్లో ఎంత ఇస్తాను, ఇది నా ప్రాజెక్టు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక ఆయనకు ఆ ప్రాజెక్ట్ నచ్చితే నీకేం కావాలమ్మా సపోర్ట్ నా వైపు నుంచి, గవర్నమెంట్ వైపు నుంచి అని అడుగుతారు. ఎవరైనా సరే అది వచ్చి ఆ ప్రజెంట్ చేసే వాళ్ళని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎవరైనా సరే నీకు వాట్ టైప్ ఆఫ్ హెల్ప్ డూ యూ వాంట్ అంటారు. అంతే. ఏ హెల్ప్ అయినా చేస్తారు గవర్నమెంట్ వైపు నుంచి, తను చేయగలిగింది చట్ట ప్రకారం చేస్తారు. ఈ ఏపీఐఎస్కి సంబంధించి అలాంటివే వస్తాయి అన్నీ. ఎందుకంటే ఎవరు వచ్చినా కానీ అక్కడికి కార్పొరేట్ల దగ్గర నుంచి సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేటువంటి వాళ్ళ దగ్గరికి అందరూ వస్తారు. అక్కడికి వచ్చినప్పుడు ఎవరెవరు ఎంత ఉపాధి ఇస్తారు, ఎంత ఉపాధి ఇవ్వగలరు, ఆ కంపెనీ ప్రొఫైల్ ఏంటి, ఇవన్నీ అబ్జర్వ్ చేసి జెన్యూన్ కంపెనీని రాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పింది, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. అంటే సంవత్సరానికి 4 లక్షలు ఇవ్వాలి, 5 సంవత్సరాలకి 5, 4, 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే రెడీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి విమర్శించడానికి. ఇప్పటికే స్టార్ట్ చేశారు. ఎలా ఇస్తారు 4 లక్షల ఉద్యోగాలు, ఒకవేళ 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే మీరు నిరుద్యోగ వృత్తి ఎప్పటి నుంచి ఇస్తారు, ఇదే మాట్లాడుతున్నారు కదా ఈ మధ్యకాలంలో. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. సో కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చాలనేది చంద్రబాబు నాయుడు ప్రతిరోజు దాని గురించి సమీక్ష చేస్తున్నారు. ఈ హామీలన్నీ నెరవేర్చడం ఎలా అనే భయం కూడా వేస్తుంది అనేది కూడా ఒక సందర్భంలో ఆయన కామెంట్ చేశారు.
అందుకే ఇలాంటి కీలకమైనటువంటి పోస్ట్ని సమర్థవంతమైనటువంటి నాయకుడికి, నమ్మకమైనటువంటి నాయకుడికి, అలాగే పార్టీకి కూడా ఉపయోగపడేటువంటి వాళ్ళకి, పార్టీ ఎంతో కొంత లాభపడాలి ఆ పదవి ద్వారా, పదవి నిర్వహించేటువంటి వాళ్ళ ద్వారా. అల్టిమేట్గా అదే కదా, మళ్ళీ 2029కి వెళ్ళాలి, 2029 ఎలక్షన్కి వెళ్ళాలి, అదే టార్గెట్ కదా. ఆ దిశగా వెళ్ళడానికి ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఎవరికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనే దానికి వస్తే కనుక, చాలా కాలం నుంచి తెలుగుదేశం పార్టీలో అంటే సంక్షోభంలో ఉన్నప్పుడు దాదాపుగా 2004 నుంచి కూడా పార్టీలో మమేకమయ్యి ఒరిజినల్గా తెలుగుదేశం పార్టీ ఫ్యామిలీ, ఆయన మొత్తం బాల్యం నుంచి కూడా, చదువుకున్నప్పటి నుంచి కూడా అంతా తెలుగుదేశం పార్టీలో ట్రావెల్ అవుతూ సంక్షోభంలో కీలకమైనటువంటి పాత్రను పోషించినటువంటి లీడరు ఉన్నారు టీడీఎల్పీలో, తెలుగుదేశం పార్టీ లెజిస్లేషన్ పార్టీలో. అసెంబ్లీలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అసెంబ్లీలో కానీ, లేదా విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఎలాంటి స్ట్రాటజీ తోటి వెళ్ళాలి అనే దాన్ని సభ్యులకి దిశానిర్దేశం చేయటంలో కానీ, గైడెన్స్ ఇవ్వటంలో కానీ కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి లీడరు చంద్రబాబు నాయుడు పక్కనే ఉంటాడు. ఆయన అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. నేను ఆ పేరు చెప్తాను. ఆయన అందరికీ తెలిసినటువంటి లీడరే. ఆయన 2004లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయింది. 2004 నుంచి 2009, 2009లో కూడా అధికారం కోల్పోయింది. 2014లో రాష్ట్రం విడిపోయింది. 2014లో తెలుగుదేశం పార్టీ వచ్చింది. సో 2004 నుంచి 2014 వరకు ప్రతిపక్షంలోనే ఉన్నారు. సో అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు అసెంబ్లీలో ఎలాంటి వ్యూహంతో వెళ్ళాలి, అధికార పక్షం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు తీసుకున్నప్పుడు ఏ విధంగా వ్యవహరించాలి, వీటన్నిటి మీద డాక్యుమెంట్స్ని ఊరికే ఓరల్గా చెప్పచ్చు ఎవరైనా. కానీ మనం అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత ఓరల్గా మనం ఏది మాట్లాడినా కానీ దానికి ఎవిడెన్స్ చూపిస్తే కనుక ఇంకా శానిటీ పెరుగుతుంది, ప్రజల్లోకి వెళ్తుంది వాయిస్. అలాంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ని సపోర్ట్గా ఇచ్చి సభ్యులకి అందజేసి ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీని ముందుకి తీసుకెళ్ళడానికి అసెంబ్లీలో, అలాగే ప్రజల్లోకి బలంగా వెళ్ళడానికి ఉపయోగపడినటువంటి లీడర్ ఆయన. అంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్, అంతకుముందు 2004 వరకు కూడా ఎన్డీఏలో ఉన్నాం. అప్పుడు 96 నుంచి ఎన్డీఏలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ. సో 99 నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్తే 99లో కూడా ఎన్డీఏ, అప్పుడు ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ఉంది, కేంద్రంలో కూడా ఎన్డీఏలో ఉంది. అప్పుడు వడ్డే శోభనాథేశ్వరరావు దగ్గర పనిచేశాడు ఆయన. వడ్డే శోభనాథేశ్వరరావు గారి గురించి చెప్పాలని అంటే, ఇప్పుడున్నటువంటి నైతికత లేకుండా ఉన్నటువంటి చాలామంది లీడర్లు ఆయన దగ్గర నుంచి లెసన్ నేర్చుకోవాలి. అంటే అంత నీతివంతమైనటువంటి రాజకీయాలు చేసినటువంటి వడ్డే శోభనాథేశ్వరరావు గారు. అంటే ఈ తరం తీసుకుంటే, అంతకుముందు రంగా గారు కాకుండా ఇప్పుడు ఈ తరం కొంచెం తెలుసుకున్న, అందరికి తెలిసినటువంటి లీడరు వడ్డే శోభనాథేశ్వరరావు గారు. ఆయన ఎంత నీతివంతమైనటువంటి రాజకీయాలు చేశారో అందరికీ తెలుసు. ఆయన దగ్గర శిష్యరికం చేసి ఈ మొత్తం పొలిటికల్కి సంబంధించినటువంటి అంశాలు, లెజిస్లేషన్కి సంబంధించిన అంశాలు నేర్చుకున్నటువంటి లీడరు ఆయన. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గర రాష్ట్రానికి వచ్చారు. అప్పుడేమో ఢిల్లీలో ఉన్నారు, ఇప్పుడే రాష్ట్రానికి వచ్చారు. అప్పటి నుంచి రాష్ట్రంలో వచ్చి అప్పటి నుంచి పనిచేస్తూ వచ్చారు. రీసెంట్గా జరిగినటువంటి 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి దొంగ ఓట్లు భారీగా చేర్చారు అనేది న్యూస్ పుంకాలు వచ్చింది. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 20 నుంచి 25,000 ఓట్లు చేర్చండి అని చెప్పి ఆదేశాలు జారీ చేశాడని చెప్పి అప్పట్లో న్యూస్ విన్నాం. అయితే వాటిని ఎలా అడ్డుకోవాలి అనే దాని మీద ఒక ఎక్సర్సైజ్ చేసి తిరువూరుని ఒక మోడల్గా తీసుకొని, నమూనాగా తీసుకొని, ఆ తిరువూరులో దొంగ ఓట్లు ఎక్కడ చేర్చారు, ఆ దొంగ ఓట్లను ఎట్లా ఎరాడికేట్ చేయాలి అనే దాని మీద ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా తయారు చేసి ప్రజెంట్ చేస్తే చంద్రబాబు నాయుడుకి, దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేశారు. దాని ఫలితమే వచ్చినటువంటి రిజల్ట్. లేదంటే దొంగోట్లు చేర్చుకొని లోకల్ బాడీ ఎలక్షన్లో ఏ విధంగా చేశారో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మనం చూసాం. సో ఆయన తయారు చేసినటువంటి ఆ మోడల్ని బేస్ చేసుకొని ఇదంతా కూడా చేసి 2024లో గెలవడానికి ఒక రకంగా ఆయన ఇచ్చినటువంటి సూచన డెఫినెట్గా పనిచేసింది. అంటే అనేక అంశాలు పనిచేసి ఉండొచ్చు, ఇది ప్రధానమైనటువంటి అంశం కింద మనం తీసుకోవచ్చు. దాంతోపాటు ఆయన సభ్యులకి, అంటే ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 23 మంది ఎమ్మెల్యేలు 2019 నుంచి 24 వరకు, వాళ్ళకి ఇప్పటికిప్పుడు గైడెన్స్ ఇవ్వడం దగ్గర నుంచి, ఓడిపోయినటువంటి వాళ్ళు ఇన్ఛార్జీలుగా ఉన్నారు కదా, వాళ్ళకి గైడెన్స్ తీసుకొని మొత్తం సమన్వయం చేసుకోవటం. తర్వాత ఎలక్షన్లో
మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి కంప్లైంట్స్ ఇవ్వటం, అధికార పార్టీకి ఎవరెవరు కొమ్ము కాస్తున్నారు అధికారులు, ఎక్కడెక్కడ మొత్తం తప్పులు దొర్లుతున్నాయి, వాటన్నిటినీ ప్రతిరోజు ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేసినటువంటి లీడర్ ఆయన పేరు సురేష్, అలియాస్ టీడీఎల్పీ సురేష్ అంటారు. ఆయన ఓకే. సురేష్ అలియాస్ టీడీఎల్పీ సురేష్ అంటారు. మామూలు సురేష్ అంటే ఎవరికి తెలియదు, టీడీఎల్పీ సురేష్ అంటారు. సో ఆయన ప్రతిరోజు కంప్లైంట్ చేసేవాళ్ళు. ఎలక్షన్ కమిషన్ దగ్గర కంప్లైంట్ వస్తుందంటే ఇవాళ సురేష్ రాలేదనంటే ఇవాళ సురేష్ ఏంటి కంప్లైంట్ పంపించలేదని ఎదురు చూసేటువంటి పరిస్థితి అప్పుడు ఎలక్షన్ కమిషన్ లో ఉన్నటువంటి అధికారులు. అంటే ఆ స్థాయిలో ఆయన పనిచేశారు. ఆయనకి ఇలాంటి కీలకమైనటువంటి పోస్ట్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆయన అనుభవం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఈయన ఏదైతే సూపర్ 6 ఇచ్చారో దాంట్లో ఇది ఒక భాగం, 20 లక్షల ఉద్యోగాలని. సో అది నెరవేరాలంటే ఇలాంటి వాళ్ళకి ఇవ్వబోతున్నారు అనేది ఇప్పుడు పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. పొలిట్ బ్యూరో సమావేశం జరుగుతుంది, దాంట్లో డిసైడ్ అయిన తర్వాత బహుశా నేను అనుకోవటం ఇవాళ పొలిట్ బ్యూరో సమావేశం జరుగుతుంది, దాంట్లో చర్చించిన తర్వాత ఫైనల్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది.